గారు ఇమీడియట్ గా యాక్షన్ ఎస్పీ గారు ఇమీడియట్ గా యాక్షన్ 60 కోట్లు స్కామ్ చేసిన బిషప్ 60 కోట్లు బిషప్ కుటుంబ పాలన నశించాలి బిషప్ కుటుంబ పాలన నశించాలి కాపాడాలి సిఎస్ఐ ఆస్తులను సిఎస్ఐ ఆస్తులను నిర్వహించాలని మేము కోరుతున్నాం. 150 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఎంతోమంది పేదవాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి సిఎస్ఐ స్కూలు, ఎయిడెడ్ స్కూలు ఇవాళ స్కూలు మూతపడే దశలో స్కూల్ను ప్రాంగణాన్ని కమర్షియల్గా వాడుకునేటువంటి ఈ యొక్క ఏదైతే స్కూల్ను క్రమేపీ స్కూల్ పిల్లలు లేకుండా పిల్లల పోస్టులు భర్తీ చేయించడానికి చొరవ చూపకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు కావచ్చు, అంతకుముందు ఉన్న బిషప్ గారు కావచ్చు, స్కూలు వ్యవస్థను పూర్తిగా టీచర్ పోస్టును భర్తీ చేయించడంలో ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయించి ప్రభుత్వంతో గత లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరము పోయిన గవర్నమెంట్లో కూడా ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేసే దాంట్లో ఎయిడెడ్ విద్యా సంస్థలన్నీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా అనేక మంది పోస్టులు భర్తీ చేసుకుంటే అటువంటి వైఖరి తీసుకోకుండా ఇవాళ బిషప్ ఈ మేనేజ్మెంట్గా ఉన్నటువంటి బిషప్ గారు ఇతర సంబంధించిన వాళ్ళ యొక్క టీం కమిటీ ఈ యొక్క స్కూల్ను నిర్లక్ష్యం చేయడము, స్కూల్ను టీచర్ల పోస్టులు భర్తీ చేయించకపోవడము, ఆ స్కూల్ టీచర్లు ఆటోమేటిక్గా స్కూల్ సంబంధించిన విద్యార్థుల సంఖ్య తగ్గించేదానికి క్రమేపీ ఈ యొక్క ఈ కడప నగరంలో నడబడుతున్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీని స్కూల్ సంబంధించినటువంటి స్థలాన్ని ఈ యొక్క భవనాలను ఎన్నిటి కూడా కమర్షియల్గా మార్చి ఇవాళ పేద మద్దతు వర్గాలకు, అణగారిన వర్గాలకు ఏదైతే ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంబంధంలో ఫ్రీగా చదువు చెప్పి ఇవాళ ప్రయోజకులైనారో గతంలో అనేక మంది వేలాది మంది అనేక మంది సంబంధించింది ఇక్కడ చదువుకొని ఇక్కడ క్రియాశీలంగా చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో అదేవిధంగా వ్యాపారాల్లో ఇతర అనేక రకాలుగా ఉన్నత ప్రయోజకులైన వాళ్ళంతా కూడా ఎంతోమంది ఉంటే అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క సిఎస్ఐ స్కూలు ఇవాళ గతంలో 120 మంది స్ట్రెంత్, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా టీసీ అంటే ఈ వాతావరణం ఇక్కడ ఒక పక్క కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు, ఒక పక్క స్కూల్ వాతావరణం స్కూల్ తెరిచి కూడా దాదాపు 10 రోజులు అవుతున్నప్పటికీ అడ్మిషన్లు చేయించుకోలేకపోవడం, ఆ చేసే వాతావరణం కల్పించకపోవడం, ఇక్కడ ఇసుక సిమెంటు ఇవన్నీ కూడా కడ్డీలు ఎంత వేసి స్కూల్ వాతావరణం అంతా కూడా ఒక గందరగోళం పరిస్థితి చెప్పి పేరెంట్స్ కూడా ఇక్కడ స్కూల్లో చేర్పించుకునే బదులు ఉండే టీసీలను కూడా తీసుకొని పోయే దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళకు ఉండడం అత్యంత దారుణమైన అంశం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా అదేవిధంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఈసబ్గా ఈ యొక్క అనేక దాదాపు 1.5 శతాబ్దపు చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క స్కూల్ను పునర్వైభవం చేసే పద్ధతిలో ఇవాళ ఈ సిఎస్సి సంబంధించినటువంటి బిషప్ అదేవిధంగా వాళ్ళ కమిటీ అదేవిధంగా ప్రభుత్వం స్పందించాలా, ఈ స్కూల్ను డెవలప్ చేసే పద్ధతిలో కమర్షియల్ కాకుండా స్కూల్ను డెవలప్ చేసే పద్ధతిలో తగు చర్యలు తీసుకోవాలా. ఈ యొక్క యాజమాన్యం బిషప్ గారు కావచ్చు, సిఎస్ఐ కమిటీ కావచ్చు, స్కూల్ను జరుపుకోలేని రన్ చేసుకోలేని పరిస్థితుల్లో దురావస్థలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే గన ఇవాళ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే కన్నా ఆ డిఓ గారు కావచ్చు, మున్సిపాలిటీకి కావచ్చు హ్యాండ్ ఓవర్ చేసే మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో కడప మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగమైన ఇప్పుడు మున్సిపాలిటీ స్కూల్ను రన్ చేస్తుంది. ఆ రకంగా తరహాలో కూడా రన్ చేసి ఈ యొక్క పేద మద్దతు వర్గాలకు ఈ యొక్క స్కూల్ విద్యను ప్రభుత్వ విద్యను అందించే పద్ధతిలో చౌకగా అందించే పద్ధతిలో ఇవాళ డబ్బులు దాదాపు ఎక్కువ మంది కడప నగరంలో స్కూల్ అనేక ఇక్కడ స్లమ్స్ సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి పేద గ్రామాల ముత్తం చేయకుండా కావచ్చు, ఇక్కడ అనేక ప్రాంతాల సంబంధంలో రాజిరెడ్డి వీధిలో కావచ్చు, చుట్టుపక్కల అంతా పేద మధ్య వర్గాలు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ పిల్లలంతా కూడా ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో వేల రూపాయలు అదేవిధంగా బుక్స్ కూడా అనేక వేల రూపాయలు డబ్బులు చెల్లించి వాళ్ళ చదువు చెప్పించుకోలేని చదువు కొనలేని దుస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి స్కూళ్ళను బాగు చేసుకోవడం ద్వారా ఇటువంటి స్కూళ్ళను ప్రభుత్వ యంత్రాంగంలో ప్రైవేట్ ఎయిడెడ్ యాజమాన్యం రన్ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వానికి అప్పచెప్పి ఈ యొక్క స్కూల్ను బాగు చేసే పద్ధతిలో చర్యలు తీసుకోవాలా. జిల్లా విద్యాశాఖ అధికారులు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అదేవిధంగా ఈ యొక్క సిఎస్ఐ కమిటీ వెంటనే వారి యొక్క వైఖరిని మార్చుకొని ఇక్కడ సంబంధంలో స్కూల్ను పటిష్టంగా జరిగే పద్ధతిలో పేద వర్గాలకు ఈ యొక్క సిఎస్ఐ స్కూలు అందుబాటులో ఉండే పద్ధతిలో తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇప్పటికే కమర్షియల్ పేరుతో ఇవాళ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న విషయము ఇప్పటికే వాళ్ళకు సంబంధించిన కమిటీలో కూడా అంతర్గతంగా
ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి, చాలామంది వ్యతిరేకించిన పరిస్థితి. అదేవిధంగా సిపిఐగా కమ్యూనిస్ట్ పార్టీగా గతంలో కొన్ని సంవత్సరాలుగా కూడా ఇట్లా కమర్షియల్ జరుగుతున్న నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను ఫిర్యాదు చేసి నిలబెట్టడం జరిగింది. తిరిగి యథావిధిగా అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు, ఈ వాతావరణం అంతా కూడా కమర్షియల్ చేసి ఇవాళ డబ్బులు దోచుకునే పద్ధతిలో, డబ్బులు సంపాదించుకునే పద్ధతిలో గతంలో ఆ మిషనరీ సంబంధంలో ఈ యొక్క సిఐసిఐ సంస్థకు ఎదుర ప్రాపర్టీని అంతా కూడా అప్పజెప్పి విద్య, వైద్య, ఇతర సామాజిక సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు పేద వర్గాలకు అందజేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తే ఇవాళ అక్కడ ఉన్నటువంటి గద్దెనెక్కినటువంటి ఆ పీఠాలపైన ఉన్నటువంటి నాయకత్వం ఇవాళ అడ్డగోలుగా ఇవాళ కమర్షియల్ చేసే పద్ధతి చేసుకుంటే ఇవాళ అడ్డగోలుగా అక్రమార్జన చేయడం తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే సిఐసిఐ స్కూల్ పరిరక్షణ కోసం, సిఐసిఐ స్కూల్ వ్యవస్థ పరిరక్షణ కోసం, అదేవిధంగా ఇక్కడ జరిగే అక్రమాల అవినీతికి ఎండగట్టేదానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ఆల్ ఇండియా యూత్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ కంకణం కట్టుకుంటుందని, ఆ రకంగా పోరుబాటు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, అవినీతి, అదేవిధంగా పిల్లలకు మంచి విద్యా సంబంధించి అందించే పద్ధతిలో ఇక్కడ సంబంధించిన విద్యా వాలంటీర్లను పెట్టైనా కానీ, స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వం విద్యా వాలంటీర్లను పెట్టైనా కానీ పిల్లలకు మంచి విద్యను అందించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.